నేను పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా ఎంపీకి కూడా చెప్పాను అనుసంధానం చేసుకోమని. ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు. పార్లమెంటుకు చేస్తాం. 7 సెగ్మెంట్స్ కూడా వాళ్ళ ముందుకు వస్తే వాళ్ళు కూడా మాట్లాడి ముందు ఎక్కడిదక్కడ స్టెబిలైజ్ కావాలి, ప్రాసెస్ కూడా ఎస్టాబ్లిష్ కావాలి. ముందే పెట్టామనుకోండి అందరూ కన్ఫ్యూజన్లో ఇచ్చేసి రేపు రాబోయే సక్సెస్ కాదని చెప్పి వాళ్ళే కార్డు పడేస్తారు. ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఎ మోడల్, సక్సెస్ఫుల్ మోడల్, దెన్ అదర్స్ కెన్ రిప్లికేట్. అందరూ దాన్ని అమలు చేసుకుంటారు. అడాప్షన్ ప్రభుత్వ కార్యక్రమాలు చాలా ఉంటాయి, అవి కూడా సెంట్రలైజ్ చేసి చాలా వరకు పబ్లిక్ తెలియకపోతే అది కూడా మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేయడం ద్వారా సక్సెస్ అది కూడా చేస్తాం. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఒక నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి అవుతాడు. అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉంటే చాలా మంది పనిచేస్తారు. ఇప్పుడు 2 బాధ్యతలు వచ్చిన తర్వాత పార్టీ వాళ్ళు తప్పు చేసినా ప్రభుత్వంలో తప్పు చేసినా ఆ తప్పు ఆ నాయకుడికి ఆ పార్టీకి వస్తుంది. దట్ ఈజ్ ఏ బ్యూటీ. ఎంఆర్ఓ తప్పు చేసినా ఆ తప్పు నాకే వస్తుంది. అరే ఈయన కోటేసాం, గట్టిగా చేస్తారనుకున్నాం, ఫర్మ్గా ఉంటాడనుకున్నాం, ఏంటి ఈయన కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని అంటారు. కార్యకర్త సరిగ్గా ప్రవర్తించకు చూసారా ఈ కార్యకర్తను కంట్రోల్ చేయలేదు, వదిలిపెట్టాడు ఊరి మీద అని మళ్ళీ అంటారు. ఈ 2 బ్యాలెన్స్ చేసుకొని పరిపాలన చేయాలి. ఏని దట్ ఈజ్ నన్ ఆఫ్ దర్ డ్యూటీ. అలాంటి వాళ్ళు ఉంటే చాలా ఫర్మ్గా ఉంటాం. వాళ్ళొక తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళొక ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం చెప్తే అలాంటి అధికారులు డెఫినెట్గా ఫర్మ్గా ఉంటా చాలా సీరియస్గా ఉంటుంది. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అని పదే పదే చెప్తున్నాను నేను. ఈరోజు మీరందరూ ఉన్నారా? లాస్ట్ టైం మా కార్యకర్తలు ఇంటింటికి పోయి సూపర్ 6 కార్యక్రమాలు చెప్పారా లేదా? నమ్మించారా లేదా? ఓట్లేస్తే వచ్చామా లేదా? వచ్చేనాక నేను ముఖ్యమంత్రి అయ్యాను. ముఖ్యమంత్రి అవుతానని ట్రాన్స్ఫర్ చేసి సిఎస్ను కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు ఉందా లేదా? మరి దట్ ఈస్ ది డెమోక్రసీని అర్థం చేసుకోవాలి. ఆఫీసర్లు కూడా తప్పు చేయకూడదు. అవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నా, అవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ ఓవరాల్గా పార్టీ వాళ్ళు ఉంటారు, ప్రజలు ఉంటారు, న్యూట్రల్స్ ఉంటారు, అవతల వాళ్ళు ఉంటారు. అందరికీ న్యాయం చేయడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత. కానీ తెలుగుదేశాన్ని మరిచిపోతే మళ్ళా నేను ముఖ్యమంత్రిగా ఉండాలి కదా, ఓటు అడగాలి కదా పోయేసి వీళ్ళు. ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ఒక్కడే కాదు, రాష్ట్రం అంతా ఉన్నాయి. మామూలు కేసులు పెట్టలేదు. ఇది అంటే ఒక అరాచక పాలనకి పరాకాష్ఠది. సరే నాకు జరిగిందని కాదు నేను చెప్పడం. ప్రతి ఒక్కడి పైన 20 కేసులు, 30 కేసులు, 40 కేసులు పెట్టేయడం, చీటికి మట్టు కేసులు పెట్టడం. అన్నీ ఉన్నాయి. చట్టపరంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తాం. ఇప్పుడు మీ మీద ప్రెస్ వాళ్ళ పైన పెట్టారు, నేను అధ్యయనం చేస్తున్నా. ప్రెస్ వాళ్ళ పైన పెట్టిన కేసులన్నీ కూడా ఒక జీవోని ఇష్యూ చేసి తీసేస్తాం. 5 ఏళ్లలో ఎక్కడ ప్రెస్ వాళ్ళ పైన పెట్టినా ఆ కేసులను రద్దు చేస్తాం. ఇది అన్డెమోక్రటిక్. ఈవెన్ దెర్ ఆర్ సుప్రీంకోర్టు డెసిషన్స్ ఆల్సో. రాజకీయ కక్షతో ప్రెస్ వాళ్ళ పైన కేసులు పెట్టడం ఏంటి? ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? మీకు ఏది లేకపోయినా కేసులు పెట్టారు. అవన్నీ కూడా తీసేస్తానని చెప్పాను. ఒక ఆర్డర్ ఇస్తాం, తీసేస్తాం. అట్లా కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్లు 2 పనిచేయడం లేదు. దాంతో కాకుండా ₹1 కోటి నిల్వ చేసి ఆధునిక పరికరాలు పనిచేయడం లేదు, మూలలు పడ్డాయి. ఓకే, అవన్నీ కూడా ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. అంటే నేను ఉన్నప్పుడు ఏం చేశామంటే ఒక సిస్టమ్ పెట్టాను. ఎక్విప్మెంట్ అంతా కూడా రిపేర్ చేయడం అవుట్ సోర్సింగ్ పెట్టాను. కొత్త ఎక్విప్మెంట్ కూడా స్టాండర్డైజ్ చేసి వాళ్లే పెట్టి వాళ్లే మెయింటైన్ చేసే పరిస్థితి తీసుకొచ్చి అన్నీ పోయినాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మొత్తం కొత్త డిసీజ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ ప్లాంట్స్ చాలా ముఖ్యం.
విల్ స్ట్రీమ్లైన్. పంచాయతీ నో ఇమీడియట్గా విల్ టేక్ యాక్షన్. రాష్ట్ర వ్యాప్తంగా భూమివాదం ఎక్కువ ఇవ్వడానికి కారణం మీరు అధ్యయనం చేశారనేది సబ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఎనీవేర్ కింద చేసే రిజిస్ట్రేషన్ వల్లనే ఈ భూవివాదం ఎక్కువ వస్తున్నాయి. అంటే ఎనీవేర్ కూడా భూ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు కాదు, ఇది నేనున్నప్పుడు పెట్టాను. మిస్యూజ్ కాలా, రికార్డు తారుమారు చేస్తున్నారు. రికార్డులు ట్రాన్స్పరెంట్గా ఉంటే ఎక్కడున్నా అదే రేట్ ఉంటుంది, అదే ప్రొసీజర్ ఉంటుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వల్ల ఎక్కడైతే కరప్షన్ లేదు అక్కడ పోయి చేసుకునేవాళ్ళు. అది జరిగింది టైం కూడా. ఇప్పుడేం చేశారు, దాన్ని రికార్డులే 22A కింద పెట్టి వీళ్ళ ఇష్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అక్కడ కావాలని చేస్తున్నారు. అటువంటి తప్పుడు విధానాలు పెట్టి ఇవన్నీ తప్పులు పని చేశారు. అవన్నీ స్ట్రీమ్లైన్ చేస్తారు. మీరు అన్నారు, దాన్ని కూడా డెఫినెట్గా అన్నీ కూడా నేను అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తాం. విల్ స్ట్రీమ్లైన్, డెఫినెట్గా స్ట్రీమ్లైన్ చేస్తాం. ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. విల్ టేక్ యాక్షన్. అంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా 1 crore మెంబర్షిప్ కాలేదు. ఫస్ట్ టైం వీఆర్ రీచింగ్ 1 crore. ఈరోజు రేపు 97కి వెళ్తున్నాం. అక్కడి నుంచి 1 crore మెంబర్షిప్కి వెళ్తున్నాం. ఈ 1 crore కూడా 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కడుతున్నాం. అదే సమయంలో పార్టీని ఇంకా సమర్థవంతంగా రన్ చేయడానికి అందరికి కూడా మా కార్యకర్తలకు ఆమోదయోగ్యమైన వ్యక్తులకే పదవులు ఇస్తాం. మళ్ళీ అది మండలం కావచ్చు, గ్రామం కావచ్చు, కాన్స్టిట్యున్సీ కావచ్చు, జిల్లా కావచ్చు, స్టేట్ కావచ్చు. అదే సమయంలో రాష్ట్రం మేము కొత్త సిస్టమ్ ఒకటి పెట్టాం. క్యూబ్స్ పెట్టాం, క్లస్టర్, యూనిట్, బూత్, కేఎస్ఎస్ పెట్టాం. ఆ సిస్టమ్ ఏంటంటే ఎన్నికల మేనేజ్మెంట్. వాళ్ళ బాధ్యత ఆ పరిధిలో ఓటర్స్ని నర్చర్ చేయాలి. మ్యాక్సిమం 25,000 ఓట్లు, యూనిట్ అయితే 5,000 ఓట్లు, బూత్ అయితే 1000 ఓట్లు, కేఎస్ఎస్ అయితే 60-50 ఓట్లు, 30 ఇళ్ళు అంటే 100 ఓట్లు, ఒక లేకపోతే ఒక పేజీ 60 ఓట్లు. ఇది మా విధానం. ఇప్పుడు అందరూ అయ్యారు. ఇప్పుడు ఈ మంత్ నుంచి ఎన్నికలు పెడతాం. మే లోపల అన్ని ఎన్నికలు పెట్టి అన్ని పొజిషన్స్ అన్ని ఫిలప్ చేస్తాం. గవర్నమెంట్లో పొజిషన్స్ ఇచ్చినా పార్టీలో పొజిషన్స్ కూడా ముఖ్యం. పార్టీకి ఎవరు సేవ చేస్తారో వారికే గవర్నమెంట్లో రేపు రాబోయే రోజులు పదవులు వస్తాయి. ఇది పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడు వాళ్ళని భాగస్వాములు చేస్తాం. రెండోది ఒక పక్కన పొలిటికల్ ఎంపవర్మెంట్ చేస్తాం. రెండోది మేము అనుకున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చేస్తాం. మూడోది మా వాళ్ళని ఒక టీం పెట్టి ఆంటర్ప్రెన్యూర్స్గా కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీకి చేసినప్పుడు వాళ్ళకు కూడా మేము ఎంపవర్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అప్పుడు అడ్డదారులు దొక్కరు. లేకపోతే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, రాజకీయాల ద్వారానే డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు కాకుండా నీతి నిజాయితీగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ దేశంలో చాలామంది పెట్టుబడులు పెట్టారు, కానీ టాటా ఎంపైర్ క్రియేట్ చేశాడు నీతి నిజాయితీగా, రతన్ టాటా. దట్ ఈస్ ది మోడల్ వీఆర్ వర్కింగ్. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో స్ట్రీమ్ లైన్ చేస్తాం.